10 బీఆర్ఎస్ పాలనలో పేదవారి సొంతింటి కల నెరవేరలేదన్నారు మంత్రి పొంగిలేటి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పొంగిలేటి. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. అర్హులైన వారందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మంచి మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశాన్ని మీ రక్తాన్ని చెమటగా మార్చి నన్ను గెలిపించి పంపిస్తే సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి మంచి చేయాలని తపనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయ్యకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీని రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. అంతేకాదు పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడికి ఆ ప్రభుత్వం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. మన ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా 587 ఇళ్లు ఇచ్చాం. మన గుర్రాలపాడులో కూడా దాంట్లో వాటా వచ్చింది. ఒక విడత ఇచ్చాను, రేపు ఏప్రిల్లో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను. ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే, ఆ శాఖ మంత్రిగా. అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్లకి తప్పకుండా ఇళ్ల స్థలం